హలో ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఒక బ్యూటిఫుల్ స్టోరీ వినబోతున్నారు. ఈ స్టోరీలో ఒక మ్యాజికల్ వర్డ్ అండ్ ఇంకా 3 మ్యాజిక్ వర్డ్స్ ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చివరి వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఒక ఊర్లో మను అనే ఒక 4 ఇయర్స్ పాప ఉంటుంది. ఆ పాప చాలా యాక్టివ్గా ఉంటుంది. తనకి తన ఫ్రెండ్స్తో ఆడుకోవటం అంటే చాలా ఇష్టం. అందరితో సరదాగా ఉంటుంది. ఇంకా తనకి బొమ్మలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంకా చాక్లెట్స్ అంటే పిచ్చి, ఎన్నైనా తినేస్తుంది, చాలా ఇష్టం. కానీ మనుకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది. అదేంటంటే ఎవరైనా ఏమైనా ఇచ్చినా హెల్ప్ చేసినా థ్యాంక్ యూ చెప్పేది కాదు. తన వల్ల ఎవరైనా బాధపడితే సారీ కూడా చెప్పేది కాదు. ఏదైనా కావాలంటే ప్లీజ్ అని కూడా అనేది కాదు. ఈ బిహేవియర్ వల్ల మను వాళ్ళ అమ్మ చాలా ఇబ్బంది పడేది. ఇవన్నీ మనుకి ఎలా నేర్పించాలో అర్థమయ్యేది కాదు. ఒకరోజు వాళ్ళమ్మ మను కోసం గ్లాస్లో పాలు తీసుకొచ్చి ఇస్తుంది. మను, ఇప్పుడు నాకేం చెప్తావు అని అడిగింది. మను ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. అమ్మకి ఏం చేయాలో అర్థం కాలేదు. తన చెల్లెలి టాయ్ని పొరపాటున కింద పడేసింది. అది పగిలిపోయి వాళ్ళ చెల్లెలు ఏడుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఒకరోజు పార్క్కి వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ఒక ముసలావిడ కూర్చుంది. తన బుట్టలో యాపిల్ పెన్లు కింద పడ్డాయి, కొంచెం హెల్ప్ చేయమంటుంది. నాకు టైం లేదు అని మను వెళ్ళిపోతుంది. అప్పుడు ఆమె నవ్వుతూ, నువ్వు ఆ 3 మ్యాజికల్ వర్డ్స్ నేర్చుకుంటావు అని అనుకుంటుంది. ఆ రోజు రాత్రి మను డ్రీమ్లో ఒక గోల్డెన్ డోర్ కనిపిస్తుంది. దాని వెనక ఏవో సాంగ్స్ ఇంకా ఏవో నవ్వులు వినిపిస్తుంటాయి. అవేంటో తెలుసుకుందామని ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ డోర్ ఓపెన్ అవ్వదు. ఇంతలో అక్కడికి ఒక దేవత వస్తుంది. నువ్వు 3 మ్యాజికల్ వర్డ్స్ చెప్తే కానీ ఈ డోర్ ఓపెన్ అవ్వదు అని అంటుంది. అప్పుడు మను ఓపెన్ ద డోర్ అంటుంది. డోర్ ఓపెన్ అవ్వదు. అప్పుడు దేవత నవ్వి, నీకు మ్యాజికల్ వర్డ్స్ అంటే ఏంటో చూపిస్తానురా అని చెప్పి తీసుకెళ్తుంది. ఒక చిన్న పాప బేకరీ దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ నాకు ఒక కప్ కేక్ ఇస్తారా అంటుంది. అప్పుడు ఆ బేకర్ చిన్న నవ్వుతో కప్ కేక్ ఇస్తాడు. వెంటనే ఆ బేకరీ చుట్టూ అందమైన పూలు వికసిస్తాయి. అది చూసి మను చాలా షాక్ అయిపోయి, అసలు ఇది ఎలా జరిగింది అంటుంది. ప్లీజ్ అంటే అవతల పర్సన్కి మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు అని ఆ దేవత చెప్తుంది. ఒక షాప్లో ఒక బాబు బొమ్మ కోసం ట్రై చేస్తూ ఉండగా షాప్ కీపర్ దాన్ని తీసిస్తాడు. దానికి అతను థ్యాంక్ యూ చెప్తాడు. అప్పుడు అక్కడ గోల్డెన్ స్టార్స్ వస్తాయి. అప్పుడు ఆ దేవత మనుతో, చూసావా, థ్యాంక్స్ చెప్పడం వల్ల హ్యాపీనెస్ పెరుగుతుంది అని అంటుంది. తర్వాత వాళ్ళు ఒక పార్క్కి వెళ్తారు. అందులో 2 ఫ్రెండ్స్ ఆడుకుంటూ ఉండగా ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని పొరపాటుగా తోసేస్తాడు. వెంటనే ఆ అబ్బాయి, సారీ నేను కావాలని చేయలేదు అని అంటాడు. పర్లేదు మనం మళ్ళీ ఆడుకుందామని ఇంకో అబ్బాయి అంటాడు. అప్పుడు వాళ్ళ మధ్యలో ఒక రెయిన్బో వస్తుంది. మను రెయిన్బో ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. అప్పుడు దేవత, మనం సారీ చెప్పడం అంటే మన తప్పుని మనం అంగీకరించడం. సారీ మనుషుల్ని కలుపుతుంది, అందుకే రెయిన్బో వచ్చింది. మనుకి తన చెల్లి గుర్తొచ్చి బాధపడుతుంది. ఇంతలో 2 అబ్బాయిలు సైకిల్ రైడ్ చేస్తూ ఉండగా ఒక అబ్బాయి కింద పడతాడు. మరో అబ్బాయి వచ్చి హెల్ప్ చేసి ఎలా ఉంది అని అడుగుతాడు. దానికి అబ్బాయి నవ్వుతూ థ్యాంక్స్ చెప్పి మనం మళ్ళీ రైడ్కి వెళ్తాము అని అంటాడు. 2 కలిసి హ్యాపీగా రైడ్కి వెళ్ళిపోతారు. అప్పుడు దేవత, చూసావా, ఎవరికైనా నీడ్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, దానివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు ఆ మనుకి ఆ ముసలావిడ గుర్తొస్తుంది. ఆ దేవత మనుని మళ్ళీ ఆ గోల్డెన్ డోర్ దగ్గరికి తీసుకొని వస్తుంది. మను, ఇప్పుడు చెప్పు 3 మ్యాజికల్ వర్డ్స్ అంటుంది. మను ప్లీజ్, సారీ అండ్ థ్యాంక్ యూ అని చెప్పగానే డోర్ ఓపెన్ అయిపోతుంది. లోపలికి వెళ్ళిన మను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందులో క్యాండీ ట్రీస్, కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి. మను నిద్ర లేచేసరికి అవేమీ కనిపించవు. అప్పుడు అది డ్రీమ్ అని అర్థమయ్యి ఒకసారి రివైండ్ చేసుకుంటుంది. తను చేసిన మిస్టేక్స్ అర్థమైపోతాయి. వెంటనే తన చెల్లి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తుంది. తన చెల్లి కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి తన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. రోజులాగే అమ్మ పాలిస్తుంది. ఈసారి మను థ్యాంక్ యూ చెప్తుంది. వాళ్ళమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మను ప్లీజ్ అని అనడం కూడా స్టార్ట్ చేసింది. కొన్ని డేస్లోనే అందరూ మనులో వచ్చిన మార్పుని గమనించారు. ఆమెకి చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. కొన్ని డేస్ తర్వాత ఆ ముసలావిడ మళ్ళీ కనిపిస్తుంది. మనుని అడుగుతుంది, 3 మ్యాజికల్ వర్డ్స్ నేర్చుకున్నావా అని. మను నవ్వుతూ, ప్లీజ్ అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది, థ్యాంక్స్ అంటే హ్యాపీనెస్ పంచుతుంది, సారీ అంటే మనుషుల్ని కలుపుతుంది. ఇవే కదా అసలైన 3 మ్యాజికల్ వర్డ్స్ అని మనుని హగ్ చేసుకుంటుంది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, అవసరమైనప్పుడు ప్లీజ్ చెప్పండి, హెల్ప్ తీసుకున్నప్పుడు థ్యాంక్ యూ చెప్పండి, మిస్టేక్ చేసినప్పుడు సారీ చెప్పండి. ఈ 3 వర్డ్స్ మన లైఫ్ని చాలా బ్యూటిఫుల్గా మారుస్తాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.